క్రమ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామలెక్కలను స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు 2026వ సంవత్సరంలో మరొక నెలలో మేము ప్రవేశించగలిగామంటే అది కేవలం నీ కృపే తండ్రి. నీ కృపలేని క్షణాన్న మేము ఊహించుకోలేము తండ్రి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపిస్తున్నావు కాబట్టి మేము మరొక నెలలో ప్రవేశించగలిగాము తండ్రి. గనులు అనబడిన వారు ఎందరో అనేక రీతులుగా మరణానికి లోనైనప్పటికీ కూడా నీ కృపతో మమ్మల్ని ప్రేమించి మరొక నెలనే మాకు కానుగ్గా ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ నెలంతా కూడా నీ కృపలో దాచి కాపాడని ఆయన. ఇప్పుడు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మీకా గ్రంథకర్త రాసినటువంటి మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాటలు. మీకా గ్రంథకర్త, మీకా అనేటువంటి మాటకు అర్థము యెహోవా వంటి వారు ఎవరు అని అర్థం. మీకా ఈ గ్రంథాన్ని క్రీస్తు పూర్వం 735వ సంవత్సరం నుంచి 710వ సంవత్సరం వరకు జరిగినటువంటి చరిత్ర ఈ యొక్క మీకా గ్రంథంలో రాయబడి ఉంది. దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలలో లేదా యూదా ప్రజలలో ఉన్నటువంటి అసమాధానం, అనైక్యత, అణిచివేసేత తత్వం, తారతమ్యాలు, హెచ్చుతగ్గులు, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు అలాగే యోధా ప్రజలందరూ కూడా జీవిస్తున్న దినాలు. భక్తి అనేది ఆల్మోస్ట్ సర్వం కూడా నాశనమైపోయిన దినాలు. అనేక మంది గొప్ప గొప్ప నాయకులు, రాజులు, అక్కడ ఉన్నటువంటి యాజకులు ప్రజలందరినీ కూడా తప్పుదోవలు నడిపించిన దినాలు. అలాంటి భయంకరమైన దినాలలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో ఈ యొక్క మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, భక్తుడు దేశంలో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడో కూడా లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరునికి వలవొగ్గును. ఇంకా ఈ రోజున ఈ భయంకరమైన దినాలు ఏ విధంగా ఉన్నాయో ఆ రోజున యూదా ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి కూడా, దేశంలో భక్తుడు లేకపోయెను, దేశంలో యథార్థపరుడు ఒక్కడు కూడా లేకపోయెను, అందరూ కూడా భయంకరమైనటువంటి స్వార్థాలతో, అందరూ కూడా ప్రతి మనిషి కూడా భయంకరమైనటువంటి ప్రాణహాని చేయడానికి లేదా ప్రాణం తీయడానికి వెనకాడనటువంటి భయంకరమైనటువంటి క్రాయి మనుషులు పెట్టి సహోదరులను కూడా చంపించేటువంటి దినాలు. అలాంటి భయంకరమైన దినాలలో ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే, ప్రజలందరి యొక్క మనసు ఎలా అయిపోయిందంటే,
ఈ రోజుల్లో కూడా ఎలాగైతే మనుషులు భక్తిని, మనుషులు ఏ విధంగా ఆత్మీయతని, మనుషులు ఏ విధముగా పరలోక రాజ్యాన్ని డబ్బుతో కొనగలం. మనం ఎన్ని భయంకరమైన పనులు చేసినా తీసుకెళ్ళి కానుకలిస్తే చాలు దేవుని శాంతింపజేయగలుగుతాం. మనం ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా మనం వెళ్ళి దైవ సేవకుని కొంత అమౌంట్ ఇస్తే చాలు ఆయన మన వైపు మాట్లాడతాడు అనుకునేటువంటి దినాలు. అక్కడ రాయబడిన మాట ఏముంటుందంటే 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతన దేవుని సన్నిధి నమస్కారము చేదును, దహన బలులను ఏడాది దూడనర్పించి దర్శించున, వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయన, నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రునిత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమునిత్తున, మనుషుడా ఏది ఉత్తమో గమనించు. ఈ రోజున మనుషులందరూ కూడా భయంకరంగా ప్రవర్తించి వాళ్ళు అనుకుంటున్నారు, నా పాప ప్రక్షాళన కొరకు, నా పాపం యొక్క ప్రాయశ్చిత్తం కొరకు నేను దేవునికి ఏదైనా కానుకలు ఇస్తాను, వేలాది నదులంత విస్తార తైలములు ఇస్తాను, దహన బలులను అర్పిస్తాను, అక్కడ పొట్టేలను అర్పిస్తూ ఉంటాను. ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనుషుడా నీకున్నటువంటి ఆ యొక్క కానుకలు ఎవరికి కావాలి? నువ్వు చేసిన అతిక్రమాలకి, నువ్వు చేసిన దుర్మార్గ పనులకి నీవిచ్చేటువంటి ఆ యొక్క అర్పణలో ప్రాయశ్చిత్తం కలుగు చేస్తావనేటువంటి ఒక భ్రమలో ఈ రోజున మనుషులు బ్రతుకుచున్నారు. కానీ ఏది ఉత్తమో గమనించు. దేవుని నుంచి ఏది ఆశిస్తున్నాడు, నీ నుంచి ఏది కోరుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడు? ఈ దగ్గర నుంచి ఆయన అంటున్న 3 మాటలు. ఓ క్రైస్తవ సమాజమా, ఈ రోజున దేవుని సన్నిధిలో వచ్చి దేవుని సన్నిధిలో నీవు ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడంటే, మొట్టమొదటిది న్యాయంగా బ్రతుకు, రెండవదిగా కనికరము కలిగి బ్రతుకు, కనికరమును ప్రేమించు, మూడవదిగా దేవుని ఎదురు దీన మనస్సు కలిగి ఉండు. ఇదే కదా దేవుణ్ణి అడుగుచున్నాడు. ఇవి తప్ప నీ దగ్గర నుంచి ఏమీ కోరట్లేదు కదా. ఈ రోజున మనిషి ప్రపంచంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తా ఉంటాను. అది 1066వ సంవత్సరం, క్రీస్తు శకం 1066వ సంవత్సరం. విలియం కాంకర్ అనేటువంటి ఒక అధికారి, లేకపోతే ఒక రాజు, ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన రాజు, ఆయన ఇంగ్లాండ్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇంగ్లాండ్ దేశాన్ని స్వాధీనపరుచుకునే ఆ యొక్క పరంపరలో, ఆ ప్రక్రియలో అనేక మందిని చంపేశాడు. తన యొక్క దండయాత్రలో అనేక మంది ప్రాణాలు తీస్తాడు. ఏ ప్రాంతంలో అయితే గనక అనేక మంది ప్రాణాలు తీశాడో ఆ ప్రాంతంలో ఆ రక్త ప్రక్షాళన కొరకు, రక్త అపరాధం నుంచి విడుదల పొందడం కొరకు అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎక్కడైతే ఎక్కువ మందిని చంపేశాను కత్తి చేత, ఎక్కడైతే ఎక్కువ రక్తాన్ని ఒలికించాను ఆ ప్రాంతంలో ఒక పెద్ద మందిరం కట్టేస్తే బాగుంటుంది కదా. అప్పుడు దేవుడు నా యొక్క పాపంలోని క్షమిస్తాడు కదా, ఆయన నా దోషాన్నిటి నుంచి విడిపిస్తాడు కదా అని చెప్పి, ఏ ప్రాంతంలో అయితే గనక ఎక్కువ రక్తాన్ని ఒలికించాడో ఆ ప్రాంతంలో దేవుని కొరకు ఒక పెద్ద మందిరాన్ని కట్టేశాడు. ఆయన ఆలోచన ఏంటో తెలుసా? నేను దేవుని కొరకు ఎంత పెద్ద మందిరాన్ని కట్టాను కదా, అనేక మంది ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నారు కాబట్టి నేను చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని చెప్పి భ్రమపడ్డాడు. ఈ రకంగానే అనేక మంది మన జీవితాలలో మనం సంపాదించిన అక్రమ సంపాదన బట్టి, మనం చేసినటువంటి దుర్మార్గం ద్వారా సంపాదించిన ఆ సంపాదన ప్రభువుకి అప్పగించేస్తే నాకు ఆ పాప ప్రక్షాళన జరిగిపోద్ది అనేటువంటి ఆ భ్రమలో ఈ రోజున చాలామంది బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్నే ఏమంటారంటే మతపరమైనటువంటి బాహ్య ప్రదర్శన. మతపరమైనటువంటి బాహ్య ప్రదర్శన. ఈ రోజున ఇలాంటి మతపరమైనటువంటి బాహ్య ప్రదర్శన చేసేటువంటి జనులుగా మనం ఉండకూడదు. భయంకరమైనటువంటి ఈ యొక్క మతపరమైనటువంటి బాహ్య ప్రదర్శన అంటే గనక నిజంగా వాళ్ళ మందిరంలో చాలా గొప్పవారు, వాళ్ళు చాలా మంచి కానుకలు ఇస్తారు, చాలా గొప్ప పరిచర్య చేస్తారు, వాళ్ళు చాలా మంచివారు అనేటువంటి బాహ్య సంబంధమైన ప్రదర్శన కాకుండా అంతరంగ సంబంధించిన ప్రదర్శన దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులు పైరూపను చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగమును చూసేవాడు. దీనికి ఆధారమైనటువంటి మాట మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 22వ వచనంలో
ఒక మనుషుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళి అర్పణలు అర్పిస్తూ ఉంటున్నాడు. ఆయన అర్పణలు అర్పిస్తూ ఉంటుంటే దేవుడు అతనితో అంటాడు కదా, నీకు నీ సహోదరుని మీద విరోధమైనటువంటి భావన నీ మనసులో కలిగి ఉన్నట్లయితే నువ్వు పట్టుకొచ్చిన అర్పణలు ఎక్కడ విడిచిపెట్టేసి నువ్వు వెళ్ళి మొదట వాడితో ఏం పడాలి? సమాధానపడు. మొదట వాడితో సమాధానపడు. 5వ అధ్యాయం 23వ వచనం చదవండి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నీతి ఎలాగుంటుందో చూడండి. దేవుడి యొక్క అంతరంగపు నీతిని కోరుకునే దేవుడు అనడానికి ప్రత్యేక నిదర్శనం ఏంటో చూడండి. నీవు ఇచ్చేటువంటి వేలాది నదులంత విస్తార తైలను బట్టి, అనేక పొట్టేలను బట్టి, నీ జ్యేష్ఠ ఫలమును బట్టి, నీవిచ్చేటువంటి ఫలాలను బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు. కానీ నీవిచ్చే అర్పణలో ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానికి వచ్చిన ప్రియమైన బిడ్డ, మనం ఎంతకాలం బ్రతుకుతామనేది ఎవరికి కూడా గ్యారంటీ లేదు. ఏ క్షణాన్న ఈ ఊపిరి ఆగిపోద్దో మనకు తెలియదు. ఏ నిమిషమున మనము ఈ లోకయాత్ర ముగించుకుంటామో మనకు తెలియదు. ఆ గడియ, ఆ క్షణము ఎవరికి తెలియదు. ప్రభు సన్నిధానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఆయన రాసిన మాట ఏంటో తెలుసండి. నీ సహోదరుని మీద నీకు విరోధమైన భావం కలిగి ఉన్న యెడల నీ అర్పణలు అక్కడే విడిచిపెట్టేసి నీ వెళ్ళి మొదట వాడితో, నీ సహోదరుడితో సమాధానపడు. అలా సమాధానపడిన తర్వాత నీ వచ్చి దేవునికి అర్పణలు అర్పించు. ఆ అర్పణలు దేవుడు అంగీకరిస్తాడు. అంతే తప్ప ఈ రోజున మన హృదయంలో అనేకమైనటువంటి ద్వేషభావాలు మనం పెట్టుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన బలిపీఠం దగ్గరకు వచ్చి మనం ఎన్ని అర్పణలు అర్పించినా వాటిని స్వీకరించే దేవుడు కానే కాదు, వాటిని ఆస్వాదించే దేవుడు కానే కాదు. దయచేసి ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానికి వచ్చిన ప్రతి విశ్వాసి కూడా హృదయంలో మన హృదయము నేరారోపణ చేసేటట్లుగా మన మనస్సాక్షి నేరారోపణ చేయకుండా అందరితో కూడా సమాధానంగా ఉండడానికి దేవుడు కృప చూపించునుగాక. ఈ బలిపీఠం దగ్గరే నువ్వు అర్పణలు అర్పించేటప్పుడు ప్రతి అర్పణ కూడా నువ్వు విడిచిపెట్టి మొదట వాళ్ళతో సమాధానపడి రావడానికి దేవుడు కృప చూపించాలి. కాబట్టి దేవుడు మొదటగా మనం ఆశిస్తున్న మొదటి విషయం ఏంటంటే న్యాయంగా నడుచుకోనండి. మీరందరూ కూడా అక్రమంగా నడుచుకుంటున్నారు, అక్రమ సంపాదనలో ఉంటున్నారు. నిజముగా ఈ సంపాదన కొరకు అన్నని చూడలేదు, తమ్ముడని చూడలేదు, భర్తని చూడలేదు, భార్యని చూడలేదు. ఈ రోజున అక్రమం విస్తరించిపోయినందున అనేక మందిలో ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. భయంకరమైన పరిస్థితి సమాజంలో మనం చూడగలుగుతున్నాం. మీకా గ్రంథకర్త 730 సంవత్సరాల క్రితమే, క్రీస్తుపూర్వం 730 సంవత్సరాల్లోనే సమాజంలో జరుగుతున్నటువంటి వ్యవస్థను గురించి చక్కగా వివరించాడు. దేశంలో భక్తిపరులు లేకపోయాను, దేశంలో న్యాయంగా నడుచుకునేవారు లేకపోయిననే మాట ఈ రోజున అక్షరాలు జరుగుతూ ఉన్నది. ఎక్కడ న్యాయం ఉంది? ఈ రోజున ఎక్కడ చూసిన అక్రమాలే, ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి అసమర్థలే, ఎక్కడ చూసినా కానీ అణిచివేయబడిన మనుషులే, ఎక్కడ చూసినా కానీ న్యాయము తప్పినటువంటి మనుషులే. ఈ రోజున దేవుని యొక్క న్యాయము ఇంగ్లీష్ హెబ్రీ భాషలో ఏమని ఉంటుందంటే కనుక మిస్పాత్ అనగా దేవుని యొక్క న్యాయము. దేవుని యొక్క న్యాయానికి మనుషుల న్యాయానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనుషుల యొక్క న్యాయం ఎలాంటిదంటే పరిస్థితిని బట్టి మారిపోయేది. మనుషుల యొక్క న్యాయం ఎలాంటిదంటే పరిస్థితిని బట్టి అబద్ధాలు ఆడేది. మనుషుల యొక్క న్యాయం ఏంటంటే అయిన వారికి ఒకలాగా, కాని వారికి ఒకలాగా తీర్పు తీర్చే న్యాయం. కానీ దేవుని యొక్క న్యాయం అలాంటిది కాదు. అనేక చోట్ల మీరు బైబిల్ గ్రంథంలో మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం అంటాడు కదండి, అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో యెహోవానైన నేను మార్పు లేని వాడిని, నేను ఎప్పుడు కూడా మారిపోను, నేను అబద్ధం ఆడను, నేను న్యాయంగా నడుచుకుంటాను. నా పిల్లలని మీరు కూడా న్యాయంగా నడుచుకోండి. ఈ రోజున ప్రపంచ పరిస్థితి అంతా కూడా ఎలా ఉందంటే గనక ఏ ఎండకి ఆ గొడుగు పెట్టే పరిస్థితి. దేశానికి ఒక న్యాయము, ప్రాంతానికి ఒక న్యాయము,
జాతికి ఒక న్యాయము, సంఘానికి ఒక న్యాయము, కుటుంబానికి ఒక న్యాయం. ఇలా మనుషుల యొక్క న్యాయం అనేది అనేక మనుషులకు ఇచ్చి చెప్పున, మనిషి యొక్క ఆలోచన చెప్పున మారిపోతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము అలాంటిది కాదు, అలాంటిది కాదు. మీకు అందరికీ ఒక విషయం తెలుసా? కోర్టులో మనం అందరం కూడా చాలా చూస్తూ ఉంటాం, టీవీల్లో కానీ, లేకపోతే అప్పుడప్పుడు మీరు అందరూ కూడా ఆ రోజుల్లో సినిమాలు చూసేటువంటి ఆ దినాల్లో కానీ, ఎక్కడైనా న్యాయ వ్యవస్థకి, న్యాయం చెప్పేటువంటి న్యాయ దేవతకి, ప్రతి న్యాయస్థానం ఏమంటే కోర్టు, ప్రతి కోర్టులో కూడా ఒక బొమ్మ కనపడుతుంది, ఒక తల్లి. అదేంటి? న్యాయదేవత. ఆమె ఎప్పుడూ కూడా చేతులు ఏం పట్టుకుంటుంది? త్రాసు పట్టుకుంటుంది. కళ్ళకి ఏముంటాయి అమ్మా? గంతలు కడతారు, కనపడదు ఆమెకి. దాని అర్థం ఏంటి? దాని అర్థం నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు, రాత్రి ధ్యానిస్తూ ఉంటుంటే అద్భుతం అనిపించింది. దాని అర్థం ఏంటంటే, ఒరే బాబు, న్యాయం చెప్పే న్యాయాధిపతి నువ్వు ఆమెను చూసుకుంటా న్యాయం చెప్పేందుకంటే అక్కడున్న వాళ్ళు మనోడా కాదా అని ఆమెకు తెలియదు. కళ్ళు కట్టేయడం అంటే ఏంటి? నీవెవరికైనా కానీ త్రాసు అనేది యథార్థంగా ఉండాలి. నీవు ఎప్పుడూ కూడా ఎదుటివాడు, ఈడు మా చిన్నానే, ఈడు మా యొక్క అన్నయ్య, ఈడు మా తమ్ముడే, ఈడు మావోడే, ఈడు మా కులమోడే, ఈడు మా మతమోడే అనేటట్లుగా తారతమ్యం అనేది ఉండకూడదు. న్యాయంగా మాట్లాడు, న్యాయంగా నువ్వు తీర్పు తీర్చు, న్యాయంగా నువ్వు వ్యవహరించాలని చెప్పి న్యాయ దేవత కళ్ళతో చూడకుండా న్యాయం తీర్చాలి. మన తన అనేది లేకుండా న్యాయం తీర్చాలనేదే అక్కడ ఉద్దేశం. కాబట్టి వాళ్ళందరూ కూడా కళ్ళకి ఆ గంతలు కట్టి న్యాయ దేవతని అక్కడ నిలబెడతా ఉంటారు. సో కాబట్టి దయచేసి ఈ రోజున దేవుని నమ్ముకున్న బిడ్డల్లో కూడా న్యాయము కరువైపోతున్న దినాలు. ఏ దినాలండి ఇవి? న్యాయము కరువైపోతున్నటువంటి దినాలు. ఒక మనుష్యుడు న్యాయము ఈ సంవత్సరం ఒకలాగా, వచ్చే సంవత్సరం ఒకలాగా ఉంటుంది. అవునా కాదండి? అవునా కాదా? న్యాయాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఎన్ని చోట్ల న్యాయానికి సంబంధించిన పదం రాయబడి అంటే ఇంచుమించుగా 9 చోట్ల. లేవియా కాండము 19వ అధ్యాయము 18వ వచనం, అక్కడ చాలా విషయాలు రాయబడి ఉంటాయి. మీరు చదువుతారు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత అండి. లేవియా కాండములో ఎలా న్యాయంగా నడుచుకోవాలి, ఏది నీతి, ఏది అవినీతి, ఏది పరిశుద్ధమైనది, ఏది అపవిత్రమైనది, ఏది మంచి, ఏది చెడు, ఇవన్నీ విషయాలు కూడా మోషే గారి ద్వారా లేవియా కాండంలో చక్కగా ఇశ్రాయేలు ప్రజలకు వివరించినటువంటి ఆ ఉన్నతమైన వివరణ ఈ రోజులు కూడా చాలా అద్భుతమైనది. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి? ఈ రోజున సమాజంలో జరుగుతున్నటువంటి దురలవాట్లను గురించి రాయబడింది. మొట్టమొదటిగా న్యాయం అనేది విధవరాల పక్షాన న్యాయంగా బ్రతకనని బైబిల్ చెప్తుంది. తండ్రి లేని వారి పక్షాన న్యాయంగా బ్రతకనని బైబిల్ చెప్తుంది. అనాథ పిల్లల ఎడల న్యాయం తప్పి మాట్లాడకూడదని వాక్యం చెప్తుంది. పేదవారి పట్ల న్యాయం తప్పి మీరు న్యాయం తీర్చకూడదని వాక్యం చెప్తుంది. ఆకలి గొనువాని పట్ల న్యాయం తప్పకూడదని వాక్యం చెప్తుంది. పరదేశుల పట్ల న్యాయం తప్పి మాట్లాడకూడదని వాక్యం చెప్తుంది. అవసరాల్లో ఉన్నవారి కోసం, లేదా బలహీనులుగా ఉన్నవారి కోసం, అణిచివేయబడిన వారి కోసం, వీళ్ళందరి విషయాల్లో సమాజం అంతా కూడా ఏం జరుగుతుందంటే న్యాయం తప్పి మాట్లాడుతుంది. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క నీతి ఎంత గొప్పదో చూడండి. మనుషుల యొక్క స్వభావము విధవరాలని తక్కువ చూపి చూడడము, మనుషుల యొక్క స్వభావము తక్కువ, పేదవారిని తక్కువ చేసి మాట్లాడము, మనుషుల యొక్క స్వభావము అణిచివేయబడిన వర్గాల పట్ల ఒక రకమైనటువంటి విచక్షణ చూపించేటువంటి స్వభావం మనిషిది. మనుషుల యొక్క స్వభావము పేదవారికి ఒక న్యాయము, ధనికులకు ఒక న్యాయము చేసేటువంటి పరిస్థితి మనిషిది. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వీటన్నిటి విషయంలో కూడా నీవు న్యాయం తప్పి మాట్లాడకూడదు. అవునా కాదండి? మనకి ఎవరి ద్వారా అయినా మేలు జరిగిందనుకోండి, వాడు ఎంత కీడు చేసినా కానీ మావాడు మంచివాడు అంటాం. అవునా కాదండి? అవునా కాదండి? అవునా? ఒక మనిషి మనకు నచ్చితే వాడు ఎంత దుర్మార్గుడైనా నీకు నచ్చుతుంది. కాకి పిల్ల కాకి ముద్దు. ఒక మనిషి నచ్చకపోతే వాడు ఎంత మంచి చేసినా కానీ వాడు నచ్చడు. ఇది మనుషుల యొక్క నీతి. నేను చెప్పింది అందరికీ కనెక్ట్ అవుతున్నారా? మనిషి యొక్క నీతి ఎలాంటిదంటే, నీకు నచ్చితే వాడు ఎన్ని తప్పులు చేసినా కానీ వాడు నీకు నీతిమంతుడిగా కనపడతాడు, న్యాయవంతుడు కనపడతాడు. మీకు ఒక విషయం, చరిత్రలో జరిగినటువంటి ఒక విషయం చెప్పే ప్రయత్నం చేసి నేను ముందుకు వెళ్తాను.
చరిత్ర మనం చూసినట్లయితే అది 1941, 1945లో. మన అందరు గుర్తొచ్చేవాడు ఎవరు గుర్తొస్తారండి? అడాల్ఫ్ హిట్లర్. ఎందుకో తెలియదండి, అడాల్ఫ్ హిట్లర్ అనేటువంటి ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ తరపున యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు కేవలం అతడు ఎవరంటే సైనికుడు మాత్రమే. ఆ సైన్యంలో గాయపరచబడ్డాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపరచబడ్డాడు, అంటే గాయం అయింది. గాయమైన ఇతను అప్పుడు దేశం యొక్క పరిస్థితి చూస్తే చాలా దుర్బలం అయిపోయింది. జర్మనీ దేశం పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, చాలా పేద దేశంగా మారిపోయింది. రెండోది, సైన్యంలో చాలామంది చచ్చిపోయారు, సైన్య వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది. అరే, ఇక మన వల్ల కాదు, మన దేశాన్ని మళ్ళీ బాగు చేసుకోవడం మన వల్ల కాదని చెప్పి అందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి, అందరూ ఏడుస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క జర్మనీ దేశానికి సంబంధించినటువంటి యొక్క హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్ అనే ఆయన కొన్ని ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాడు. మన దేశానికి దుస్థితి రావడానికి ప్రధాన కారణము అదిగో ఆ యూదులే, ఆ యూదుల్ని చంపేస్తే మన దేశం బాగుపడుతుంది అని చెప్పి ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టాడండి. అప్పటికి అతను సామాన్యమైన, మొదటి ప్రపంచ యుద్ధంలో అతను సామాన్యమైనటువంటి ఒక సైనికుడు. అలాంటి సైనికుడు ఉద్రేకపూర్వకమైనటువంటి ప్రసంగాలు ఇస్తూ ఉంటుంటే ప్రజలందరిలో కూడా ఒక రకమైనటువంటి, ప్రజలందరూ ఎలాంటి వాళ్ళండి? న్యాయమును గూర్చి ఆలోచించిన వారు. అందుకాబట్టి నిజమే కోమసం యూదుల వల్లనే మన దేశం ఇలా అయిపోయిందని చెప్పి యూదుల మీద పగ పెట్టుకోవడం మొదలుపెట్టారు, భయంకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కొంచెం కొంచెంగా దేశము గాడిన పడుతుంది. కొంచెంగా ఆ దేశమంతా కూడా ఆర్థిక వ్యవస్థ చక్కబడ్డాది. ఇతడిచ్చిన ప్రసంగాలు బట్టి అనేక మంది యవనస్తులు ఉద్రేకపూర్తులై సైన్యంలో చేరారు, సైన్య బలం బలపడింది. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ యొక్క నాజీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ యొక్క హిట్లర్ ఇంచుమించుగా 6 బిలియన్స్ అంటే 60 లక్షల మంది యూదుల్ని పొట్టను పెట్టుకున్నటువంటి వ్యక్తి. 60 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. భయంకరమైన వధ, భయంకరమైనటువంటి నరమేధం ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులకు జరిగిందండి. అలాంటప్పుడు యూదుల యొక్క మిత్ర దేశాలు కూడా ఏమనుకుంటారండి? ఏమనుకుంటారు చెప్పండి? హిట్లర్ అనేవాడు ఒక నియంత, హిట్లర్ అనేవాడు ఒక భయంకరమైనటువంటి పిచ్చివాడు, హిట్లర్ అనేవాడు భయంకరమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఈ యొక్క యూదులందరూ కూడా అతని గురించి మాట్లాడుతుంటే జర్మనీ దేశస్తులు అందరూ కూడా అతను ఏమైపోయాడు? దేవుడైపోయాడు. నిజంగా హిట్లర్కు ఉన్నటువంటి ఈ యొక్క మేధాశక్తి, హిట్లర్ కలిగి ఉన్నటువంటి ధైర్యము, హిట్లర్ కలిగి ఉన్నటువంటి ఆ యొక్క స్ఫూర్తి ఈ రోజున జర్మనీ దేశం స్థిరపడ్డాదని చెప్పి వాళ్ళేమో ఒక రకంగా ఆలోచిస్తున్నారు, వీళ్ళేమో ఒకే మనిషిని గూర్చి 2 రకాలైన ఆలోచన. వాస్తవంగా హిట్లర్ మంచోడా, హిట్లర్ చెడ్డోడా అనేది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది చెప్పండి? హృదయ రహస్యాలను దేవునికే తెలుస్తాయి. కానీ వాస్తవంగా కొన్ని ప్రాంతాల వారు హిట్లర్ మంచోడు అంటున్నారు, కొన్ని ప్రాంతాల వారు హిట్లర్ పిచ్చివాడు అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనుషులు నీతి అనేది మనిషిని బట్టి మారిపోద్ది, కానీ దేవుని నీతి అనేది అలాగా కాదు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. దేవుని స్తుతి హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడండి? మార్పు లేనటువంటి దేవుడు. దయచేసి మనమందరము కూడా పరిస్థితిని బట్టి మారిపోకుండా, ఏ ఎండకు ఆ గొడుగు పెట్టేవారు ఉండకుండా నీతిగా మాట్లాడేటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఓకే, బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి, బాధాకరమైన పరిస్థితిని గురించి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా చిత్తగించి నువ్వు వృద్ధుడవు,
నీ ప్రవక్తన వంటి కారు గనక ఉమ్, ఉమ్, ఉమ్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు చదివినట్లయితే, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారుని ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బయర్షెబలోని న్యాయాధిపతులుగా ఉండేరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొనుచు న్యాయమును త్రిప్పివేయగా. చూడండి, ఎవరెల్లో? దైవ సేవకుని యొక్క పిల్లలు. ఎవరెల్లో? ఒక చిన్నప్పటి నుంచి కూడా మచ్చ, డాగు, కలంకము లేకుండా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఎదిగి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా, ఇశ్రాయేలు ప్రజల ప్రవక్తగా, ఇశ్రాయేలు ప్రజల ఒక వెలుగ్గా, ఇశ్రాయేలు ప్రజలందరూ గొప్పగా గౌరవించే వ్యక్తిగా ఇతను గూర్చి అందరూ కూడా అంత గొప్ప సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. సమూయేలు చచ్చిపోయేంత వరకు కూడా తన జీవితంలో మచ్చ, డాగు, కలంకము లేకుండా న్యాయాధిపతిగా ఉంటూ న్యాయము తీర్చుచూ వచ్చాను. ఎక్కడా కూడా అన్యాయపు తీర్పు అనేది ఈ సమూయేలు ఇచ్చినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేదు. అయితే అతడు వృద్ధుడైపోయినప్పుడు, అతడు వృద్ధుడైతున్నటువంటి దినాలలో తన దగ్గరికి తన కుమారుని పిలిచి వారికి అర్హత లేకపోయినప్పటికీ కూడా అతను కొడుకును పుట్టారనే ఒకే ఒక కారణాన్ని బట్టి పిల్లల్ని ఏం చేస్తాడు? న్యాయాధిపతులుగా చేసేస్తాడు ఇశ్రాయేలు మీద. రైట్. సమాజంలో జరుగుతున్నది ఇదే. మన పిల్లలకు అర్హత లేకపోయినా, మన పిల్లలకు యోగ్యత లేకపోయినా, ఈ రోజున దైవ సేవకును కొడుకును పుట్టారని ఒకే ఒక కారణాన్ని బట్టి అర్హత లేని వారందరినీ కూడా న్యాయాధిపతులుగాను, అర్హత లేని వారందరినీ కూడా సేవకులుగాను, అర్హత లేని వారందరినీ కూడా ఒక ప్రవక్తలుగాను ఈ రోజున చేస్తున్నారు, నిలబెడుతున్నారు. కాబట్టి ఈ రోజున అనేక చోట్ల పరిచర్య అనేది కుప్పకూలిపోతూ ఉంటుంది. పరిచర్య అనేది కుంటిపడిపోతుంది. వాళ్ళ నాన్నగారి పరిస్థితి వేరండి, వాళ్ళ అమ్మగారి పరిచర్య వేరండి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి భక్తి వేరండి, వాళ్ళు కలిగి ఉన్న శక్తి వేరండి. వీళ్ళకి అలాంటి భక్తి లేదు, అలాంటి శక్తి లేదు. ఈ రోజున పరిచర్య అభివృద్ధి చెందట్లేదు. ఈ రోజున పరిచర్య కుంటుపడిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయనతోనే అంతమైపోయింది, ఆయనతోనే సంఘము మూతవైబడింది అని చెప్పి ఈ రోజున అనేక మంది సాక్ష్యాలు మనం వింటున్నామంటే ప్రధాన కారణం ఏంటంటే, సమూయేలు గొప్ప భక్తిపరుడే, నో డౌట్. ఏలీ గొప్ప భక్తిపరుడే, నో డౌట్. కానీ వాళ్ళ గర్భమందు పుట్టిన బిడల విషయంలో కానీ ఎందుకో తెలియదు, ఒక భయంకరమైనటువంటి మమకారమో లేదో గారమో లేదా తెలియనటువంటి పిచ్చి ప్రేమో తెలియదు, కానీ వాళ్ళని భక్తిలో పెంచే విషయంలో విఫలమైపోయారు. ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఇదే. తల్లిదండ్రులు చాలా మంచి ప్రార్థన పరులు, కానీ వాళ్ళ భక్తిలో పావంతు కూడా పిల్లలకి భక్తి రావట్లేదు. అవునా కదండి? కారణం ఏంటి? మమకారం. కారణం ఏంటి? ఒక దెబ్బేస్తే కనుక ఏమైపోతాడనేటువంటి భయం. ఈ రోజున వాక్యం విన్న ప్రతి తల్లిదండ్రులు ఉదయకాల సమయంలో ఆలోచించండి. నా భక్తి కంటే నా కొడుకు, నా కూతురు భక్తి అద్భుతంగా ఉండాలి. నేను కలిగి ఉన్న భక్తి కంటే నా కొడుకులు, నా కూతుర్లు కలిగి ఉన్న భక్తి అద్భుతంగా ఉండాలి అనేటువంటి ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజున ఏలి నీకేం నేర్పిస్తున్నాడు? ఈ రోజున సమూయేలు నీకేం నేర్పిస్తున్నాడు? వృద్ధులైపోయినప్పుడు పిల్లలు న్యాయం తప్పి బ్రతుకుతున్నారండి. అర్హత లేని వారందరినీ కూడా ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా వాళ్ళు నియమించాడు. అలా న్యాయాధిపతులుగా నియమించినటువంటి యొక్క ఇద్దరు కూడా వాళ్ళు లంచము పుచ్చుకొని, ఎవరెల్లో? దైవ సేవకుని యొక్క పిల్లలు లంచము పుచ్చుకొని న్యాయాన్ని అన్యాయాన్ని న్యాయంగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ప్రజలందరికి విసుకొచ్చేసింది. ప్రజలందరికీ ఏమొచ్చింది? విసుకొచ్చింది. ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే, ఎవరు ఎక్కువ లంచం ఇస్తే వాళ్ళ పక్షాన మాట్లాడడం. ఈ విషయాలన్నీ కూడా బ్రతికుండగానే తండ్రి అయినటువంటి సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా, నీ దగ్గర మచ్చ, డాగు, కలంకం లేదు, నువ్వు చాలా చక్కని న్యాయం చేశావు. ఇప్పుడు నువ్వు వృద్ధులైపోయావు కాబట్టి నీ కళ్ళు కనపడలేని పరిస్థితిని బట్టి
నీ కొడుకులు న్యాయాధిపతులు నిలబెట్టావు, కానీ వాళ్ళు భక్తి పరులు కాదు, వాళ్ళు యథార్థ పరులు కాదు. నీ భక్తిలో కొంచెం కూడా భక్తి వాళ్ళకి రాలేదు. న్యాయం తప్పి మాట్లాడుతున్నారయ్యా, విధవరాల పక్షం న్యాయం తప్పి మాట్లాడుతున్నారు. బైబిల్ పరిశుద్ధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు మీరుతున్నారు. ఇది మంచిది కాదు. ప్రజలందరూ విసిగిపోయారు. కాబట్టి మమ్మల్ని ఏలడానికి, మాకు న్యాయం చేయడానికి ఒక్కొక్క రాజు కావాలనే ఆలోచన ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలకు పుట్టడానికి ప్రధాన కారణము ఈ సమూయేలు యొక్క పిల్లలు న్యాయం తప్పి ప్రవర్తించడమే. దేవుని వాక్యం ప్రేమ బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధానికి వచ్చి నీవు నేను కూడా, నీ జీవితం ఎంత వ్యతిరేకత ఎదురైనా, నీ బ్రతుకులు ఎంత భయంకరమైన ప్రతికూలత వచ్చినా న్యాయం తప్పి మాట్లాడకూడదు, న్యాయం తప్పి ప్రవర్తించకూడదు, న్యాయం తప్పి నీ జీవితంలో వ్యవహరించకూడదు. అది చాలా ప్రమాదకరమైన విషయాన్ని గమనించాలి. ఈ రోజున యొక్క మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక తల్లిగా నీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నీ కూతురికి ఒక న్యాయము, కోడలకి ఒక న్యాయం. ఒక కోడలుగా నీ తల్లికి ఒక న్యాయము, నీ అత్తకు ఒక న్యాయము. ఇదా దేవుడు కోరుకుంటుంది? ఇదా దేవుడు ఆశిస్తుంది? ఇదా దేవుడు నీ నుంచి న్యాయం కోరుకుంటుంది? మనుషుడా, ఏది ఉత్తమం నీకు తెలియబడింది, ఏది మంచో ఏది చెడో ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనమందరము కూడా ద బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ ద లీవ్ ద ఎర్త్ అని ఉంటుంది. మనం ఈ భూప్రపంచం విడిచిపెట్టే లోపు నీకు నాకు ఇచ్చిన ప్రాథమికమైనటువంటి ఒక మాన్యువల్ లాంటిది, శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. నీ జీవితంలో, నా జీవితం ఈ రోజున అనేకమైన అనర్థాలు దారి తీయడానికి ప్రధాన కారణము న్యాయం తప్పి ప్రవర్తించడం, న్యాయం తప్పి మాట్లాడడం. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఒకసారి ఆలోచించుకుందాం, నీ న్యాయం ఎలాగుంటుందో, మన యొక్క న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందో ఒకసారి ప్రభు సన్నిధిలో ఆలోచింపజేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. చూడండి, మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరందరూ కూడా న్యాయంగా ప్రవర్తించడానికి ఇష్టపడతలేదు, కనికరం చెప్పిన ఇష్టపడడానికి ఇష్టపడతలేదు. కానీ మీరు ఉపవాసాలు ఉంటున్నారు, మీరు దశంభాగాలు ఇస్తున్నారు, మీరు పుదీనాలతో సహా మీరేమిస్తున్నారు? దశంభాగం ఇస్తున్నారు. మేము ఎంత భక్తిపరులమో తెలుసా, మేమెంత ఆత్మీయులమో తెలుసా, మా కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో తెలుసా, మేమెంత ఆత్మీయులో తెలుసా, మా యొక్క తల్లిదండ్రులు ఎంత ప్రార్థన పరులో తెలుసా. ఈ రకముగా మీరు ఎలా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని యొక్క న్యాయం ప్రకారంగా, దేవుని యొక్క కనికరం ప్రకారంగా మీరు నడుచుకున్నట్లేదు. అయ్యో అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇదే మాట నీతో అంటున్నాడేమో. నేను చాలా మంచి దేవునికి ఎక్కువగా పరిచయం చేస్తాను, చక్కని కానుకలు ఇస్తాను, చక్కగా మందిరంలో అన్ని విషయాల్లో నేను చాలా చక్కగా ఉంటాను అనుకుంటున్న మనము ఖచ్చితంగా న్యాయమును కనికరమును ప్రేమించేవారుగా ఉండాలి. ఈ రోజున నువ్వు ఎంత న్యాయంగా బ్రతుకుతున్నావు, ఎంత కనికరం బ్రతుకుతున్నావు అనేది నీవు ఇతరుల మనుషులతో ఎలా ప్రవర్తిస్తున్నావో దాన్ని బట్టే నీ యొక్క దేవునితో నీకున్న సంబంధం అనేది తెలిసిపోద్ది. ఓకేనా? ఒక మనిషి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు అనడానికి సూచనలు ఏంటి చెప్పండి? తెల్లబట్ల చెప్పండి, ఏంటి చెప్పండి? ఒక మనిషి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు అనడానికి ప్రధానమైనటువంటి సూచన ఏంటి చెప్పండి? దేవునికి స్తోత్ర. ఖచ్చితంగా నీవెవరితో అయితే మాట్లాడుతున్నావో, నీవెవరితో అయితే ప్రవర్తిస్తున్నావో ఆ మాటలను బట్టి, ఆ ప్రవర్తన బట్టి నీవు దేవునితో ఎంత ఉన్నతమైనటువంటి సత్సంబంధం కలిగి ఉన్నావో నీకు అర్థమవుతుంది. ఇదే మనిషి, ఇదే మానవాళి, ఇదే ప్రామాణికం. నీ జీవితంలో న్యాయం కలుగుతున్నావు, నీ జీవితంలో కనికరం కలిగి ఉంటున్నావు, నీ జీవితంలో స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉంటున్నావు. అలా ప్రేమ కలిగి ఇతరుల ఎడల నీవు ఎలా ప్రవర్తిస్తున్నావో ఆ ప్రవర్తన బట్టే
నీవు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావో మనకు అర్థమవుతుంది. కొంతమంది చూడండి అస్సలు ప్రార్థన చేయరు, అంత మాత్రాన వాళ్ళు దేవునితో సత్సంబంధం లేని వాళ్ళ. కొంతమంది అస్సలు పాట పాడరు, కొంతమంది అస్సలు పరిచయం చేయరు, కొంతమంది అస్సలు ఏ విషయంలో కూడా పట్టించు, అంత మాత్రాన వాళ్ళకి దేవుని యొక్క పరిస్థితి లేదని అర్థము కాదు. మనం ఇతరులతో ప్రవర్తించే ప్రవర్తన బట్టే వీళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నారని అర్థమవుతుంది. దేవునితో నీకున్నటువంటి సహవాస బంధం అనేది నీ ఇతరులతో మాట్లాడే ప్రతి మాటను బట్టి అర్థమవుతూ ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. రెండవదిగా జేమ్స్ అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. త్వరగా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహమో లోకమాలినీయతో తనకంటకుండా దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి. ఈ రోజున భక్తి అంటే ఏంటి? దేవుని ఎదుట న్యాయంగా బ్రతకడం అంటే ఏంటి? రాత్రి ఒక వాక్యం చెప్పేటప్పుడు యోబును గురించి ఒక మాట అంటారు స్నేహితులందరూ. ఒరే యోబు, నీ జీవితం ఇంత భయంకర దుస్థితి రావడానికి కారణం ఏంటంటే నీ చేతితో కొంతమంది కనీసం నీళ్ళని ఇవ్వలేకపోయావు, కొంచెం ఆహారమైన పెట్టలేకపోయావు, ఎందుకో తెలియని ఒక స్వార్థంతో నువ్వు బ్రతికావని చెప్పి యోబు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి చాలామందిని దూషిస్తూ ఉంటుంటే బహుశా 31వ అధ్యాయంలోకి వచ్చేసరికి యోబు ఏమంటాడంటే, నేను అనేక మంది తండ్రులు లేని వారి పిల్లలకి తల్లిదండ్రులు లేని పిల్లలకి నేను తండ్రిని అయితిని. ఒకవేళ నిజంగా గనక ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టకపోతే నా యొక్క కుడి చేయి పడిపోవును కాక, నా కాలు పడిపోను కాక అని చెప్పి తాను కలిగి ఉన్న నీతిని గురించి, తను కలిగి ఉన్నటువంటి న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. మనుషులు పైరూపాన్ని చూసి యోబు అనేవాడు చాలా స్వార్థపరుడు అనుకుంటున్నారు. మనుషులు పైరూపాన్ని చూసి యోబు అనేవాడికి పిల్లికి భిక్షం పెట్టడానుకుంటున్నారు. కానీ యోబు అంటున్నాడు కదా, కొంత సమయం వాళ్ళన్న మాటలన్నీ విన్న తర్వాత యోబు అంటాడు, నా జీవితంలో నా బ్రతుకులో నేను అనేక మంది తల్లిదండ్రులు లేని వారికి తండ్రిని అయి తిని, వాళ్ళని పరామర్శించి తిని, వాళ్ళని పోషించి తిని, వాళ్ళకి అన్నం పెడి తిని, వాళ్ళకి గొప్పగా చూసుకుంటుని అంటున్నాడు. ఈ రోజున క్రైస్తవ సమాజమా ఎప్పుడు చూసినా నేను నా కుటుంబం అనేటువంటి ఆ ధోరణి పక్కన పెట్టి నీ జీవితంలో కొంతమందికైనా కానీ సహాయం చేసేవారుగా ఉండాలి. అక్కడ అంటున్నాడు మాట, దిక్కులేని పిల్లలను, అనాథ పిల్లలను, విధవరాలను వాళ్ళని పరామర్శించుటయు, వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళకి సహాయం చేయటం. ఆదిమ సంఘం ఎలా ఉందండి? ఆదిమ సంఘం ఎలా ప్రవర్తించింది కాబట్టి పరిచర్య అంత గొప్పగా విస్తరించింది. నేను అంటున్నా, మనలో ఉన్నంత మంది స్వార్థపరులు ఇంకెక్కడ ఉండరండి. ఉంటారా చెప్పండి. అవునన్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి. ప్రైజ్ ది హల్లెలూయా, హల్లెలూయా. సో యథార్థత ఒప్పుకోవాలండి. ఈ రోజున ఎప్పుడు చూసినా కానీ మనకు బ్రతకడమే కష్టం, ఇతరులని పరామర్శించండి. నిజం క్రైస్తవ భక్తి అంటే కనుక దయచేసి అనేక మందిని మన పరిచయం రాబోయే దినాల్లో నా ప్రార్థన ఇదే. మన పరిచయం అనేక మంది విశ్వాసులుగా బ్రతకడం దేవుని చిత్తం కాదు, మిషనరీలుగా బ్రతకాలి, త్యాగాలు చేయాలి, అనేక మందికి సహాయం చేయాలి, అనేక మందిని పోషించే వ్యక్తులుగా ఉండడానికి దేవుడు కృప చూపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో టీచర్ గారు చెప్తా ఉంటారు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనాథలుగా ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి అర్పణోత్సవం, వాళ్ళకి తెలిసినటువంటి అర్పణోత్సవంలో అందరూ అప్పగిస్తారు. ఎందుకని? వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళు పెంచి పోషించే విషయంలో అనేక మంది త్యాగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చనిపోకుండా బ్రతికించబడుతున్నారు. ఇది క్రైస్తత్వం, ఇది దేవుడు కోరుకునే నీతి. ఇది దేవుడు కోరుకునే భక్తి. మూడోదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. త్వరగానే ముగిస్తాను. కీడు చేయటం మాని 1:17 కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకునండి, న్యాయము జాగ్రత్తగా విచారించండి, హింసించబడే వారిని విడిపించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోనండి. ఇశ్రాయేలు ప్రజలారా, యూదా ప్రజలారా, మీరు కీడు చేయటం మానివేసి
న్యాయము చేయుట నేర్చుకోనండి. న్యాయమును జాగ్రత్తగా విచారించండి. మీకు ఏది నోటికి వస్తే అది చెప్పొద్దు. ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించండి. విచారించి హింసించబడే వారి పక్షాన మీరు ఏం చేయాలి? వారిని విడిపించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలి కోరిన వాడిని కాదు, కనికరమనే కోరుచున్నాను అంటాడండి. నేను బలి కోరువాడిని కాదు. చదవండి, హోషేయ గ్రంథము 6:6. నేను బలి కోరువాడిని కాదు, కానీ కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమనేది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకని యందు ఒకడు కరుణావాత్సల్యం కలిగి ఉండండి అంటాడండి. ఒకని యందు ఒకడు ఎలా ఉండాలండి? కరుణావాత్సల్యం కలిగి. సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఒకని యందు ఒకడు కరుణావాత్సల్యం కలిగి ఉండండి. ఒకడు తనకేర్ప సామెతల గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనంలో, ఒకడు తనకు ఏర్పరిచిన మార్గం ఎట్టుదైన వాడు దృష్టికి ఎలా కనపడుతుంది అంటే అండి, యోగ్యం కనపడుతుంది. ఎస్, నేను చేసిందే కరెక్ట్, ఐ ఆమ్ కరెక్ట్. ఎప్పుడు కూడా యామై కరెక్ట్ అనుకోడు, అంతేనండి. యామై కరెక్ట్ అనుకోడు, ఐ ఆమ్ కరెక్ట్, నేనే కరెక్ట్, నేను చేసిందే మంచిది, నేను తీసుకున్న నిర్ణయం మంచిది అని తన దృష్టికి, ఒకడు తనకు ఏర్పరుచుకున్న మార్గం ఎట్టుదైన వాడి దృష్టికి ఎలా కనపడుతుంది అంటే న్యాయంగా కనపడుతుంది. అంటే తుదకి అది ఎక్కడ నడిపిస్తుంది? మరణాన్ని నడిపిస్తుంది. తర్వాత ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనం. మీరు బ్రతుకున్నట్లుగా కీడుని విడిచి మేలు చేయడి, దేవుడు నైవేద్యములను కోరువాడు కాదు. చూడండి, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం. మీరు బ్రతుకున్నట్లుగా కీడు విడిచి మేలు వెతకడి, అలాగు చేసినడలా మీరు అనుకుని చెప్పిన దేవుడును సైన్యాధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. చూడండి ఎంత లింక్ పెట్టాడో. మీరు బ్రతుకున్నట్లుగా కీడు విడిచిపెట్టేసి మేలు చేయండి, మేలు చేయండి. గుమ్మములో న్యాయములను స్థిరపరచండి. ఏమంటున్నాడండి? కీడును ద్వేషించి మేలును ప్రేమించండి, గుమ్మములో న్యాయమును స్థిరపరచండి. శేషించిన వారి యందు కరుణించును. దేవుని స్తుతి, హల్లెలూయా. మీరు బ్రతుకున్నట్లుగా కీడుని విడిచి మేలును వెతకండి. మనకు తెలిసి మనం ఏం కీడు చేస్తున్నాము. కీడుని విడిచి ఏం చేయాలి? మేలును వెతకండి. అలాగూ చేసిన యెడల మీరు అనుకుని చెప్పినది సన్నిధికి యెహోవా మీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు? మనం కీడుని విడిచిపెట్టినప్పుడు. అంతేకాకుండా కీడును ద్వేషించి మేలును ప్రేమించండి. మనం ఏం ప్రేమించాలండి? కీడును ద్వేషించి మేలును ప్రేమించి. అటువంటి విధముగా మనమందరము కూడా దేవుని యొక్క తోడుని పొందుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల అంతా కూడా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఒకటే అడుగుతున్నా, మీరు బ్రతుకున్నట్లుగా కీడుని విడిచి మేలుని ప్రేమించండి. మన కీడేదో అలాగే మేలేదో మనందరికి కూడా తెలుసు. దయచేసి ప్రతి విశ్వాసి కూడా కీడుని విడిచి మేలును వెతికేవారుగా మనం ఉందాం. దేవుని న్యాయం ప్రకారం బ్రతుకుదాం. దయచేసి ఏది నీతో ఏది అవినీతో మనందరికి కూడా తెలుసు. మీ కుటుంబంలోంచే ప్రారంభించండి, మీ పిల్లల విషయంలోంచే ప్రారంభించండి, సమాజంలో ప్రారంభించండి, సంఘంలో ప్రారంభించండి. మనమందరము కూడా కీడుని విడిచిపెడదాం, మేలును హత్తుకుందాం, మేలును ప్రేమిద్దాం. అందరము కూడా దేవుని కొరకు బ్రతుకుదాం. దయచేసి ప్రతి విషయంలో కూడా కీడు తప్పి దయచేసి న్యాయం తప్పి మాట్లాడద్దు. న్యాయం తప్పి అందరికి ఒకే న్యాయం ఉన్నట్లుగా మనం బ్రతకాలి. ఒక దైవ సేవకుని యొక్క పిల్లలు న్యాయం తప్పి మాట్లాడుతున్నారు. దైవ సేవకుని యొక్క పిల్లలు మనం చూసినట్లయితే కనుక లంచము పుచ్చుకుని అన్యాయంగా న్యాయంగా మార్చి మాట్లాడారు. తండ్రికి ఎంత క్షోభ ఒకసారి ఆలోచించండి, సమయాలకి ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. దయచేసి మనం బ్రతుకుండగానే మన పిల్లలు మనకంటే భక్తిపరులుగా మారడానికి దేవుడు కృప చూపించిన గాక. ఏలియా ముందే చచ్చిపోయారని చెప్పినప్పుడు ఏలి ఎంత బాధపడి ఉంటే ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి న్యాయంగా బ్రతుకుదాం, మన పిల్లలకు న్యాయం నేర్పిందాం. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయను గాక. ఒక్క మాట అయింది, ఇంకెన్ని మాటలు ఉన్నాయి? 2 మాటలు. ఓకే, 2వ మాట ఏంటి? కనికరమును ప్రేమించి. మూడో మాట దేన మనస్సు కలిగి. ఇప్పుడు ఏ మాట అయింది? న్యాయముగా బ్రతుకుదాం. ఓకేనా? విన్న వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ప్రతి చిన్న క్షుణ్ణమైన విషయంలో కూడా ఎలా ఉండాలి?
న్యాయం తప్పి మాట్లాడకూడదు, న్యాయంగా మాట్లాడదు. ఓకేనా? అలా ఉంటే మీ కుటుంబాల విలువ వస్తుంది, అలా ఉంటే సంఘంలో విలువ వస్తుంది, అలా ఉంటే సమాజంలో విలువ వస్తుంది. కాబట్టి మనం అందరము కూడా దేవుని యొక్క నీతిని అనుసరించి నడుద్దాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామ లెక్కలని స్తోత్రాలు. మనుషుడా, ఏది ఉత్తమమైనదో నీకు తెలియచేయబడినది. దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏంటి? న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు. మూడోదిగా, దేవుని ఎదుట దీన మనస్సుగా నడుచుకో. ఇది తప్ప దేవుని నీ నుంచి ఏం కోరుతున్నాడు? ఇవి చేయడం మనకు ఎంత కష్టమైపోతుంది. దేవుడు ఎంత ఉన్నతను కృపించాడు. నిన్ను నన్ను కూడా వేలాది నదులంత విస్తార తైలమును, పొట్టేళ్లను వేల పొట్టేళ్లను, నీ యొక్క జ్యేష్ఠ సంతానమును దేవుడు కోరట్లేదు. ఆయన బలి కోరువాడు కాదు, నీ హృదయం కోరుతున్నాడు. నీ హృదయంలో నా హృదయానికి చోటిస్తే చాలు, న్యాయంగా బ్రతికితే చాలు. న్యాయం అనుసరించి బ్రతుకుదాం. కుటుంబంలోంచే ప్రారంభిద్దాం. పిల్లల విషయంలో న్యాయంగా మాట్లాడదాం, భర్త విషయంలో న్యాయంగా మాట్లాడదాం, భార్య విషయంలో న్యాయంగా మాట్లాడదాం, అత్త విషయంలో, కోడల విషయంలో, అన్నదమ్మ విషయంలో, ఏ విషయంలో ఒక న్యాయం తప్పి మాట్లాడద్దు. న్యాయంగా చూస్తే నువ్వు మనుషుల యొక్క కళ్ళు కప్పకొచ్చేమో కానీ దేవుణ్ణి కప్పలేమనే విషయాన్ని గమనించి, దేవా, నేను మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు నాకు ఎంత సత్సంబంధం కలిగి ఉన్నామో, ఎంత న్యాయంగా బ్రతుకుచున్నామన్నది ప్రజలు మా నుంచి గమనిస్తారు గనుక నీతో ఉన్న అనుబంధాన్ని మా ప్రవర్తన బట్టి వ్యక్తపరిచే కృప మాకు అందరికీ దయచేయమని, విన్న వాక్యం ప్రతి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.